వర్షాకాలంలో ఇలా అనమాట, ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఒక మెథడు. తర్వాత సో ఫ్రెండ్స్, ఈ వాటర్ చాలా ఫ్రెష్ ఉంటుంది అనమాట. సో టేస్ట్ కూడా మా ఇంట్లో, ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కన్నా చాలా బాగున్నాయి వాటరు. సో రోజు ఇక్కడికి వచ్చి తాగేయచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. తర్వాత చూసినట్లయితే నేను చిన్నప్పుడంతా ఇట్లాంటి మోటార్స్ ఉంటాయి కదా, అలాంటి ఆ చిన్న చిన్న గుంటలు ఉంటాయి అనమాట. ఆ వాటర్ వచ్చే దగ్గర అక్కడే మునిగేవాళ్ళం చిన్నప్పుడు. మా తాతయ్య లోపల ఎక్కడో నడిపించుకొని తీసుకొని పోయేవాడు. ఇప్పుడైతే రోడ్డు మీదకే ఉంది కాబట్టి ఈజీగా మనం పోయి మునిగేయచ్చు అనమాట. సో ఇంకొంతసేపట్లో ఇంకా తీసేసి సూపర్గా మునుగుదాం. ఫ్రెండ్స్ చూసారు కదా, బోర్ వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుంది. ఇది మనం ఇప్పుడు ఒక రివర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గరకు వచ్చి ప్రణవ్ ఏదో హెడ్ మసాజ్ విత్ వాటర్, సో వాటర్తో హెడ్ మసాజ్ చేస్తాడంట. అది ఎలా చేస్తాడు ఏంటి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. సో దారిలో అంతా కూడా జస్ట్ మనం చూసుకుంటూ వెళ్దాం. కానీ ఒక్కొక్క చోట ఏమో లోతుంది అంటున్నారు. చూద్దాం. నాకు ప్రణవ్కి చాలా ఇష్టం. సో ప్రణవ్ కంటే కూడా నాకు చాలా ఇష్టం వాటర్లో మునగడం అనేది. అందులో మంచి నీళ్ళలో మునగడం అయితే ఇంకా ఇష్టం అనమాట. సో ఇప్పుడు పంట పొలాలను చూసుకుంటూ మనం ఆ పర్టికులర్ స్పాట్కి వెళ్ళిపోదాం. సో మొత్తానికి ఈ వీడియో అంతా కూడా జస్ట్ వాటర్లో ఎంజాయ్మెంట్ అంతేను. నేనైతే వాటర్ని చూస్తే మరీ చిన్న పిల్లని అయిపోతాను. కాసేపు ఆడుకుని అక్కడ గుడులు గోపురాలు కట్టేసి వచ్చేద్దాం సేమ్ పాయింట్ దగ్గరికి. సో మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేద్దరు కానీ వచ్చేయండి. సో ఇక్కడ మనం ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. సో బ్రిడ్జ్ దగ్గర చూసినట్లయితే పల్లెటూరులో ఉన్న రైతుల కష్టాలన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో హార్వెస్టింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరు ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. మొత్తానికి రోడ్డు మీద ఎండబోసి ఇక్కడే బస్తాల్లో కడుతున్నారు. సో కొంతమంది అయితే దాన్ని స్టోర్ చేసుకునే ఆస్కారం లేక లేదా డబ్బుల ప్రాబ్లంతో అక్కడికక్కడికే అమ్మేస్తున్నారు వచ్చిన రేట్లకి. సో లారీలు కూడా అక్కడ ఆగున్నాయి కదా. సో ఇక్కడే కొద్దిగా అంటే కొయ్యడం, ఇక్కడ పోయడం, అమ్మడం అనమాట. సో ఇమీడియట్ గా వాళ్ళు అమ్మేస్తున్నారు ఉన్న రేట్తో అడ్జస్ట్ అయిపోతూ. ఇప్పుడు మనం ఈ దారిలో ఎక్కడైతే వాటర్ ఉన్నాయో అక్కడికి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. కాకపోతే పక్కన ఒక పాయింట్ చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ ఆ పాయింట్లో మీరు మునగొచ్చు అని చెప్పారు. సో మనం అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్లే ముందు ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట మనకు దిగాల్సిన ప్లేసు. సో ఎక్కడంటే అక్కడ దిగలేం కాబట్టి మనకు దారి ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ టెంపుల్ వెనకాల దారి ఉంది అని చెప్పారు. సరే ఎలాగో వచ్చాం కదా, ఇది శివ టెంపుల్, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కి ఒక పెద్ద చరిత్రే ఉంది. అది ఎప్పుడైనా మనం పర్టికులర్ గా ఆ టెంపుల్ ఫుల్ గా మీకు చూపించి నేను ఆ చరిత్ర ఏంటో చెప్తాను. ఇప్పుడు మనం దీని వెనకాల ఆ టెంపుల్ వెనకాల ఒక పాయింట్ ఉంది అని చెప్పారు. సో ఆ పాయింట్ దగ్గరికి మనం
మనం వెళ్తున్నాం. సో ఇదే అన్నమాట ఆ పాయింట్కి వెళ్ళే దారి. సో ఆ దారిలో వెళ్ళిన తర్వాత మాకు అక్కడ అంతగా బాగా అనిపించలేదు. చూసారా రోడ్ అంతా ఇలా ఉంది. తర్వాత అక్కడ బురద బురదగా ఉంది, ట్రాక్టర్లు, లారీలు, ఒక మార్కులు తప్పితే అక్కడ మాకు ప్రజెంట్గా అయితే అనిపించలేదు. అందువల్ల మేము అక్కడ పర్టికులర్ స్పాట్ చూసేసి రిటర్న్ అయినాం. ఇదే ఆ శివ్ టెంపుల్. ఎప్పుడు కూడా ఎక్కువగా మనకు ఏదో ఒక నదికో ఆనుకునే శివ టెంపుల్స్ ఉంటాయంట. చూసారా ఇది ఈ స్పాట్. ఇక్కడంతా లారీలంతా వెళ్ళున్నాయి చూడండి. సో అందువల్ల మాకు నచ్చలేదు. సరే ఇంకేదైనా మంచి స్పాట్ దొరుకుతుందేమో మనం ఎంజాయ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ మనం బ్యాక్ అయ్యాం. అంటే మళ్ళీ ఆ బ్రిడ్జ్ మీదే వచ్చేసాం. ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మనకు దిగేదానికి అవకాశం లేదు. తర్వాత ఎక్కడో ఒక ఇలా ఇప్పుడు వెళ్తున్నాం కదా ఆ రూట్ చెప్పారు ఎవరు, అక్కడ ఏదో ఒక పాయింట్ ఉంది మీరు దిగడానికి అని చెప్పి. ఇది ఇక్కడ చూస్తే మాకేం కనిపించలేదు. ఇది చాలా హైట్ లో ఉంది. ఇక్కడ బండి కూడా డ్రైవ్ చేయడం కష్టం ఉంది. వద్దు ప్రణవ్, కింద బండి పార్కింగ్ చేసి వెళ్దామంటే వాడు వినలేదు. సో అలాగే మనం పైకి వచ్చాం. అంటే ఆ చెరువు గట్టు ఆ ఏటి గట్టు మీదకి వచ్చాం. ఆ గట్టు మీద మాకు ఎక్కడ కూడా పాయింట్ కనిపించలేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాం. సో బ్యాక్ వెళ్ళిపోయి తర్వాత ఇంకొక రూట్లో వెళ్ళామన్నమాట. సో అలాగే ఇంకా ఇప్పుడు దీనికి ప్యారలల్ రోడ్ ఒకటి ఉందన్నమాట, మెయిన్ రోడ్. చూసారా ఎంత హైట్ లో ఉందో. ఈ హైట్ లో బండిలో దిగుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది ఓన్లీ నడక దారి, కానీ మావాడు బండిని తీసుకెళ్లి బండిని నడిపిస్తున్నాడు అనమాట. మనుషులు నడిచే దారిలో బండిని నడిపిస్తున్నాడు మావాడు. తర్వాత ఇప్పుడు మనం పక్క ప్యారలల్ రోడ్ లో నుంచి వెళ్ళి ట్రై చేద్దాం. సో అక్కడ ఏదైనా పాయింట్ దొరుకుతుందేమో. ఇంత దూరం వచ్చాం కదా, డిసప్పాయింట్ ఎందుకు అని చెప్పి సో 4 వైపులా వెతుకుతున్నాం ఎక్కడ ఆ పాయింట్ ఉంటుందా అని చెప్పి. సో మొత్తానికి ఆ వెనకాల వైపు వెళ్తుంటే అక్కడ కూడా గ్రీనరీ అదిరిపోయింది. పచ్చని పంట పొలాల మధ్యలో మనం వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనకు ఒకరు చెప్పారు ఇక్కడ స్పాట్ ఉంది, అక్కడ దారి ఉంది, ఆ దారిలో నుంచి మీరు లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మీరు అక్కడ వాటర్ కూడా బాగా ఫ్లో అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే అక్కడక్కడ మీకు గుంతలు ఉంటాయి అని చెప్పారు. గుంతలు ఎలా వస్తాయి అంటే అక్కడక్కడ ఇసుక తెలియకుండా దొంగతనంగా ఎత్తేస్తూ ఉంటారు. ఆ ఎత్తేసినప్పుడు వాళ్ళు పెద్ద హోల్ లాగా జేసీబీతో తవ్వుతారు కదా, ఆ హోల్లో తెలియకుండా మనం మునిగితే లోపలికి వెళ్ళిపోతామని చెప్పారు. సో ఇదే ఆ స్పాట్ అనమాట. ఆ స్పాట్ లో పైకి చూసారా ఇంత హైట్ లో వెళ్ళి లోపలికి దిగాలి. సో అక్కడికి వచ్చేసాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ అంటే ఒక డెసర్ట్ లాగా ఉంటుంది అనమాట. డెసర్ట్లో నీళ్ళు ఉంటాయి. సో అది బేసిక్లీ స్వర్ణముఖి అనే రివర్ అనమాట. అంటే ఎక్కడో నార్త్ నుంచి వస్తుంది ఈ రివర్. సో ఇది మన ఊరి దారిన ఫ్లో అవుతుంది. సో చాలా లక్కీ మేము. సో ఎవ్రీ టైం వాటర్ ఉన్నప్పుడల్లా మేము పోయి ఇక్కడ మునుగుతాం అనమాట. సో చూపిస్తాను. సో లెట్స్ గో. సో గైస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వాటర్. కానీ అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, జూమ్ చేస్తాను. సో బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్ సీనరీ అనమాట. సో ఈ వాటర్ అంతా ఫ్లోయింగ్ వాటర్. సో చాలా ప్యూర్ అండ్ క్లీన్ ఉంటుంది. సో గలీజ్గా ఉండే ఛాన్సే లేదు. చూసారా ఎంత క్లీన్గా ఉంది అసలు వాటర్. చిన్నప్పుడే చూస్తాం అంతా. చిన్నప్పుడు మీ నాన్న నేను బాగా తిప్పినట్లేదు కదని మా తాత మనం బాగా తిప్పేశాడు, నన్ను మా చెల్లెల్ని. తీసుకొచ్చి ఎక్కడ లోతు ఎక్కడ ఉంది అని, లోతు ఎక్కడ ఉంది, ఇక్కడ లోతు ఉన్నట్టు. ఏడంతా ట్రాక్టర్లు దిగలేవు కదా, లోతు ఉండదు. అటు పక్క అయితే ఇసుక దోకొని వెళ్ళిపోతుంటారు. అవును, ఇప్పుడే RO ఫిల్టర్ పెట్టి టెస్ట్ చేసాం. సేమ్ టేస్ట్. ఎందుకంటే మనం
ఫ్లో అయితే కొంచెం మంచి వాటర్ అన్నమాట. అదే స్టోరేజ్ వాటర్ బాగుంటుంది కదా. సో మనం స్విమ్మింగ్ పూల్ అయితే స్టాగ్నెంట్ వాటర్, స్టోరేజ్ కదా స్టాగ్నెంట్. సరేలే నీ స్టైల్లో చెప్తున్నావు కానీ ఇప్పుడు అంతకు ముందులే ఇప్పుడు వదిలేరా నీళ్ళు? అవును, పొద్దున ఏం లేవా నీళ్ళు? సో ఎక్కడి నుంచి వదులుతున్నారు? నేనేదో వాన నీళ్ళు అనుకుంటా. ఓకే ఓకే. మీరు రోజు దీన్ని దాటి వెళ్ళాలా? పిల్లకాయల కన్నా దారుణంగా ఉన్నావు నువ్వు. నా ఫ్రెండ్స్ అయినా మాట వింటారు. నెలలా కాదు ఇది. అమ్మ పడవ అంట. అట్లా ఎక్కలేదు, కాలు పైకి ఎత్తుకో. నేను ఎత్తాను చూడు. పారుడు నీళ్ళల్లో ఇలా వాటర్ పారుతూ ఉంటే ఎంతసేపు ఉన్నా నీళ్ళు వదిలి రాబుద్ది కాదు. మీరు గోవాలో కూడా చూస్తారు, కానీ అవి సముద్రం నీళ్ళు కాబట్టి మనం కొంచెం ఎంజాయ్ చేయలేకపోయినాం. ఇక్కడైతే ఆపోజిట్ అనమాట. ప్రణవ్ రామ్మ రామ్మ వెళ్ళిపోతా ఉంటున్నాడు. నేను మాత్రం వద్దురా ఇక్కడే ఉన్నారా కాసేపు అంటా ఉన్నాను అనమాట ఫుల్గా. కాకపోతే మేము వేరే వీడియో షూట్ చేయడానికి వచ్చి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ వాటర్ వచ్చి డైలీ ఉండవు, అప్పుడప్పుడు వదులుతూ ఉంటారు. సో ఇప్పుడు మేము చూసేటప్పటికి నీళ్ళు ఉన్నాయి. అంతకుముందైతే లైట్గా జస్ట్ మనం ఫీట్ కొంచెం పాదాలు తడిసేలాగే ఉన్నాయన్నమాట. రేపు మునుగుదాం రా అన్న, లేకపోతే మామూలుగా హ్యాపీగా వేరే డ్రెస్లో వచ్చింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం. శారీ కాబట్టి కొంచెం కంఫర్ట్లో అయినా కూడా వదలలేదు అనమాట. వాటర్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇసుకని కూడా చూడొచ్చు నీళ్ళుగా. సరే చేతులు. ఫ్రెండ్స్, మేము చిన్నప్పుడు ఆడుకునే ఆట మీరు కూడా చాలామంది ఆడుంటారేమో చిన్నప్పుడు. ఈ విధంగా మేము ఫస్ట్ కాల్ ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇది ఎంట్రన్స్ కోసం. తర్వాత మళ్ళీ కొద్దిసేపు మనం తవ్వుతూ ఉంటే లోపల వాటర్ కూడా వస్తుంటాయి. సో అక్కడ మంచి ఫ్రెష్ వాటర్ వస్తాయి, అది కూడా ఉంది. అట్లా కూడా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక చిన్న గుడి కడదాం. సో నేను గోవాలో ఒకటి కట్టాను, అది ఇంకా లోడ్ చేయలేదు అనుకుంటా. సో మీలో చాలామంది ఆడే ఉంటారనుకుంటా నాకు తెలిసి ఆటలు. ఇది మేము గుడి కట్టేవాళ్ళం ఈ విధంగా. సో ఈ మట్టి కొంచెం వాటరీగా ఉండడం వల్ల గుడి కూలిపోయే ఛాన్సులు ఉన్నాయి. గుడి మొత్తానికి కోలకుండా కట్టాల. ఈ గుడికి మళ్ళీ మేము చుట్టూ తోటలు వేసేదానికి అవన్నీ కూడా చేసేవాళ్ళం. తర్వాత కట్టిన తర్వాత ఇలా చిన్నగా మనం కాలు తీసేసినట్లయితే సో గుడి ఎంట్రన్స్ అనమాట ఇది. తర్వాత దీన్ని లోడేవాళ్ళం లోపల బాగా. కార్ పార్కింగ్ అన్నీ కట్టేవాళ్ళం. తర్వాత దీనికి ఒక ముద్ద పెట్టేవాళ్ళం పైన ఇలా చేసి. గుడి గోపురం అనమాట అది. ఇది ముద్దే రావట్లే. ఈ ముద్ద కామెడీ ఏమో బాగుంది. ముద్ద కామెడీ ఏదో బాగుంది. ఇట్లా ముద్ద పెట్టేవాళ్ళం. ఇది గుడి పైన ఇలా గోపురం ఉంటుంది కదా, అదనమాట. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇక్కడంతా చాలా ఇట్లా పార్కింగ్ అప్పుడు ఎక్కడ ఉండిందిలే, మాకు అంత ఐడియా ఉండింది ఆ పార్కింగ్ ప్లేస్. జస్ట్ తోట. ఇప్పుడు చూడు ఇలా తవ్వుతా ఉంటే గుంటలో నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. ఇట్లా ముందు వచ్చి చూపించు. గుడి కూలిపోయింది. ఓకే, గుడి కూలిపోయిన తర్వాత వాటర్ ఎలా వస్తాయి చూడు. దీన్ని సలవా అనేవాళ్ళు అప్పుడు. అయ్యో, గోడలు అంతా కూలిపోయినాయి. మొత్తానికి గుడి గోడలన్నీ కూలిపోయాయి.
ఇది చలవ ఏదో మొత్తానికి నాకు కరెక్ట్గా గుర్తులేదు. అదే ఇట్లా వాటర్ ఫామ్ అయిపోతాయి. ఈ వాటర్ని అలానే ఉంచేస్తే, అంతకుముందు అయితే జస్ట్ స్టోరేజ్ వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే పక్కకు వచ్చి నీళ్లు తాగాలంటే, ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా నీళ్లు తాగాలంటే ఇలా తవ్వు పెట్టుకొని ఇలానే ఉంచేసేవాళ్ళు. ఇలా ఉంచేసి కొద్దిసేపు తర్వాత ఈ వాటర్ వచ్చి బాగా క్లీన్గా వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు తాగేవాళ్ళు. దీన్ని ఇలా దోసులతో ఎత్తుకొని తాగేవాళ్ళు. క్లీన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఇలా ఉంది కదా, ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ లోపల చూస్తే క్లీన్గా అవి ఎలా ఉన్నాయో ఎలా వచ్చేసాయి. ఇప్పుడు చూసారా వాటర్ తగ్గిపోయింది, వాటర్ శుభ్రంగా తగ్గిపోయింది. ఓకే, మొత్తానికి మనం ఇసుకగా అయిపోయినాం కాబట్టి ఒక్కసారి అలా మునిగి తర్వాత వెళ్ళిపోదాం ఇంటికి. ఇది కూడా మనం ఇక్కడ దాదాపు ఒక 10 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ తవ్వలేం కాబట్టి అట్లా పాస్ వల్ల నురుగు వస్తుంది. కొంచెం అంటే దూరంలో ఎక్కడన్నా తవ్వితే క్లీన్ వాటర్ ఉంటుంది. కొంచెంసేపు కూడా ఉండవల్లే, అసలు అంత 1 అవర్ కూడా ఉండవల్లే. కొంచెం దూరంగా తవ్వినా క్లీన్గా వచ్చేస్తుంది. ఇసుక కొంచెం సెటిల్ అయ్యేదాకా ఉండాలి అంతే, 10 మినిట్స్. ఈ నీళ్ళు జిల్లుగా ఉన్నాయి, అసలు ఈ నీళ్ళు దానికన్నా జిల్లుగా ఉన్నాయి. ఇలా క్లీన్గా వచ్చేస్తాయి సరే, ఈ విధంగా క్లీన్గా వచ్చేస్తాయి. ఇక్కడ మొత్తానికి మళ్ళీ వాటర్ దొరకవేమో అన్నట్టు దాదాపు ఒక 2 to 3 అవర్స్ దాకా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం, కానీ ఈ గట్టు ఎక్కి దిగిన తర్వాత ఆ గట్టు దిగిన తర్వాత ఇందాక మనం పొలాలు చూసుకుంటూ వచ్చాం కదా, అక్కడ మన పైరుని కట్ చేస్తుంది మిషన్. సో అది కూడా మీకు జస్ట్ నేను దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఆల్రెడీ మీకు గోవాలో దగ్గరగా వెళ్ళి చూపించాను కదా. సో ఆ వీడియో పైరు కోత మిషన్ ఎలా కట్ చేస్తుంది, ఎలా వడ్లు బయట వస్తాయి, ఎలా గడ్డి బయట వస్తుంది అనేది ఆ వీడియో పర్టికులర్గా ఓన్లీ ఆ పైరుని కట్ చేసే వీడియో తీసాను అనమాట గోవాలో. సో ఇక్కడ మనకు అవసరం లేదు, ఆల్రెడీ ఒక వీడియో ఉంది కదా అని లాంగ్ షాట్లో తీసాను అనమాట. నేను ముందు వచ్చేసాను, ప్రణవ్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఇక్కడ కనిపించింది నాకు పైర్ కట్ చేసే మిషన్. సో అది మీకు లాంగ్ షాట్లో చూపించాను, చూడండి. సో పైర్ ఎలా కట్ చేస్తుంది అనేది. సో అంతకుముందు అయితే చాలా మంది కట్ చేసి లేబర్కి కూడా కొంచెం కష్టాలు పడేవాళ్ళు. ఇప్పుడైతే ఈజీగా మనకు కటింగ్ మిషన్ వచ్చేసి అందరికీ కూడా 1 by 1 కట్ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల కొన్ని లేబర్ ప్రాబ్లం తగ్గిందనే చెప్పొచ్చు ఈ మిషనరీ అంతా వచ్చిన తర్వాత. సో ఇది మనం కాసేపు చూసిన తర్వాత మళ్ళీ బోర్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. నేను ఇందాక చెప్పాను కదా హెడ్ మసాజ్ అని చెప్పి వాటర్తో. సో ప్రణవ్ బాగా చేస్తాడనమాట. ఏం లేదు, జస్ట్ ఫోర్స్గా మన హెడ్ మీద ఆ వాటర్ అనేది పడాలి. అప్పుడు మీకు ఆ నర్వ్స్ అన్నీ కూడా బాగా బ్లడ్ సర్క్యులేట్ బాగా అవుతుంది. నార్మల్గా మనం షవర్ కింద అలా ఉంటే ఫోర్స్ ఉండదు కదా. ఈ వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తాయి. ఈవెన్ మీరు వాటర్ ఫాల్ దగ్గర కూడా అలా హెడ్ పెట్టి చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఎంత బాగా ఆ రోజంతా కూడా ఫుల్ రిలాక్స్గా ఉంటుంది అనమాట. సో అది మేము అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ఇలా అవకాశం దొరికినప్పుడు. కొన్ని దగ్గరలో అయితే పంపులు కింద ఉంటాయి, అప్పుడు అవకాశం మనకు తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు అయితే బాగా చేసుకోవచ్చు అనమాట. ఫుల్ మసాజ్, బ్లడ్ సర్క్యులేట్ బాగా అవుతుంది. ఆ రోజు ఫుల్గా కూడా ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎలాంటి అవకాశం మీకు దొరికినప్పుడు. ఈవెన్ లెగ్స్ కూడా కరెక్ట్గా ఆ ఫోర్స్ దగ్గర 2 లెగ్స్ మనం పెట్టినట్లయితే మీకు అది ఆ ఫీట్ కూడా బాగా మసాజ్ చేసినట్లు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంజాయ్ చేశారా లేదనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.